థ్యాంక్ యూ. చాలా సంతోషం. ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆహ్వానితులకు, అలాగే చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి ఇతర ప్రముఖులకు, మా అభిమానులకు, మిస్టర్ చిత్ర యూనిట్ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషంగా ఉంది ఈ రోజున మీ అందరితో పాటు ఇలా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవటం. వరుణ్ తేజ్కి నేను ఎప్పుడు చెప్తుంటాను, వరుణ్ వెనకాల మేమంతా ఉన్నాము, ఆ వెనకాల అభిమానం అంతా ఉన్నారు, మాకేంట్లే అన్న భావంతో కాకుండా ఈ వచ్చిన అవకాశాన్ని మన కష్టంతో సద్వినియోగపరుచుకోవాలి. ప్రతి సినిమా కొత్త సినిమాలాగా, ఫస్ట్ సినిమాలాగా కష్టపడి పనిచేయాలి. అప్పుడే ఈ అభిమానం నిలబెట్టుకునేవాడు అవుతావు, అలాగే మాకు గర్వకారణం అవుతావు. సో కష్టాన్ని నమ్ముకో, ఆ తర్వాత అభిమానించడానికి ఎట్లాగూ ఇంతమంది అభిమానులు మీకు రెడీమేడ్గా ఉన్నారు. మా ఆశీస్సులు, మా అండదండలు నీకు ఎలాగో ఉంటాయి అని ఎప్పుడు చెప్తూ ఉంటాను. అదేవిధంగా తను నిరంతరం కష్టపడుతూ వచ్చిన అవకాశాలను ఎడాపెడా ఒప్పేసుకోకుండా, ఏది పడితే అది ఒప్పుకోకుండా చాలా క్యాలిక్యులేటెడ్గా, చాలా ఆచితూచి అడుగులు వేస్తూ సినిమాలు ఒప్పుకుంటున్నాడు. ఆ రకంగా జాగ్రత్తగా వెళుతున్నందుకు మనస్ఫూర్తిగా నా బిడ్డని మీ యొక్క సమక్షంలో నేను మనస్ఫూర్తిగా నా సంతోషాన్ని, ఆశీస్సులు తెలియజేస్తున్నాను. నల్లమలపు బుజ్జి మిస్టర్ ఠాగూర్ మధులు, ఇది డెడ్లీ కాంబినేషన్, చాలా అవగాహన ఉన్నటువంటి కాంబినేషన్. ఈ సినిమాకి నిర్మాతలు వాళ్ళు అవ్వటం అన్నది సగం సక్సెస్ సాధించట్లేదు. ఇద్దరు ఈ సినీ నిర్మాణంలో చాలా చక్కగా వారి వారి బాధ్యత నిర్వర్తిస్తుంటారు. ఒకరు కథని ఎన్నుకోవడంలోనూ, డైరెక్టర్కి కానివ్వండి, యూనిట్లో కావాల్సిన వాళ్ళందరికీ అన్ని రకాల సదుపాయాలు అందజేయడంలోనూ ఒకళ్ళు నిష్ణాతులైతే, మరొకరు కాస్టింగ్లోనూ, అలాగే టెక్నీషియన్స్ సెలక్షన్లోనూ, ఆర్గనైజ్ చేయడంలోనూ, నిర్వహణ బాధ్యతలు చాలా చక్కగా సమర్థవంతంగా నిర్వహిస్తూ వాళ్ళిద్దరి కాంబినేషన్ అన్నది ఫస్ట్ సక్సెస్గా నేను భావిస్తాను. అంత అండర్స్టాండింగ్గా వెళ్తారు. నిర్మాత అనేది ఏ సినిమాకైనా సరే ఆయువు పట్టు లాంటిది. ఆ నిర్మాణ బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తూ సినిమాల తర్వాత సినిమాలు సక్సెస్ఫుల్గా తీస్తున్నటువంటి వారిద్దరికీ ఈ మిస్టర్ కూడా వాళ్ళు పెద్ద హిట్ చేస్తారు, ఈ యొక్క విజయం వాళ్ళు అందుకుంటారని ఆశాభావంతో వారికి ముందుగా నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఇక డైరెక్టర్ సీను వైట్ల డైరెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నాకు కామెడీ అంటే చాలా ఇష్టం. అలాంటి కామెడీ టిన్స్ ఉన్నటువంటి డైరెక్టర్ సీను వైట్ల నాతోటి అందరవాడు తీసు సమయంలోనే మా ఇద్దరి మధ్య ఆ కెమిస్ట్రీ, కామెడీకి సంబంధించి చాలా బాగా అది సక్సెస్ అయింది, బాగా పండింది. ఆ తర్వాత మళ్ళీ అతని కాంబినేషన్లో నేను చేయడం కుదరలేదు. కానీ ఆ తర్వాత ఒక క్యామియో రోల్ నేను వేయటం జరిగింది, అది బ్రూస్లీలో. ఆ చిన్న క్యారెక్టర్ వేయాలని పట్టుబట్టింది సీను వైట్ల. నిజం చెప్పాలంటే రీఎంట్రీ చాలా కాలం తర్వాత నాకు ఖైదీ నెంబర్ 150 అని అంటారు, కానీ దానికి ముందుగా మచ్చుతునగ్గా నాకు బ్రూస్లీలో ఆ లాస్ట్లో ఆ గెస్ట్ రోల్ ఇచ్చి నన్ను నేను తెర మీద చూసుకుని పర్వాలేదు మనం చేయొచ్చు సినిమా అంటే ఒక భరోసా కలిగిస్తున్న వ్యక్తి సీను వైట్ల. దానికి ఆయనకి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సీను మాస్ డైరెక్టర్, అలాగే కామెడీ టిన్స్ ఉన్నటువంటి డైరెక్టర్. అతడు ఎవరైనా కమెడియన్స్కి స్టార్ స్టేటస్ని కలిగజేసేటటువంటి మంచి దర్శకుడు ఆయన. ఢీ తీసిన, రెడీ తీసిన,
అలాగే మహేష్ బాబుతో దూకుడు తీసిన ఇవన్నీ కూడాను చాలా చాలా మంచి విజయవంతమైన చిత్రాలు. వాటిల్లో తనేమిటి, తన సత్తా ఏమిటి, తన మాస్ పల్స్ ఏమిటి, తనకున్న కామెడీ టీన్స్ ఏమిటి, ఇవన్నీ కూడా బాగా తెలియజేసినటువంటి ఇది. ఈ సినిమాలో కూడా ఖచ్చితంగా ఒక గ్యాప్ తర్వాత వస్తున్న ఈ సినిమాలో కూడా తన సత్తా చాటుకోవడానికి అన్ని రకాలుగా ఆయన ప్రయత్నం చేసి కృతకృత్యులు అయ్యారు అంటే ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా ఆద్యంతం అప్పుడప్పుడు వరుణ్ తేజ్ చిన్న చిన్న బిట్స్ నాకు చెప్తూ వచ్చినప్పుడు చక్కటి సినిమా ఇది. మరీ ముఖ్యంగా సీను వైట్లకు తన సత్తా నిరూపించుకోవడానికి ఉపయోగపడే సినిమా అని నేను తనకి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సినిమా ద్వారా మళ్ళీ సీను వైట్ల తనేమిటో నిరూపించుకుని తన సత్తా ఏమిటో తెలియజేసుకునే సినిమా అవుతుంది. ఆ రకంగా అతనికి సినిమా విజయవంతమైన సినిమా కావాలని మనస్ఫూర్తిగా నేను నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్ సీను గారు. అలాగే ఈ సినిమాకు సంబంధించి ఈ రోజున మరీ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది మిక్కీ జే మేయర్. అతని గ్రాఫ్ చూస్తూ వస్తున్నాను. ఈ కొన్ని సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి సినిమాలు కానీ ఆయన అందించినటువంటి సూపర్ డూపర్ హిట్స్ సాంగ్స్ కానీ ఇవన్నీ కూడాను ఎంత ప్రాచుర్యం పొందినయో అని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో సాంగ్స్ కూడా వింటుంటే చాలా చాలా బాగున్నాయి. ఆయన కొంచెం క్లాస్ టచ్ ఉన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్, కానీ ఈ సినిమా చూస్తుంటే మాస్ టచ్ కూడా ఇచ్చి మంచి బీట్ ఓరియంటెడ్ సాంగ్స్ ఇచ్చి ఆ రకంగా అన్ని క్లాసెస్ని ఆయన మ్యూజిక్ ద్వారా అలరించి ఈ సినిమాకు తన మంచి సపోర్టు ఇచ్చారంటంలో ఎలాంటి సందేహం లేదు. ఆ రకంగా ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. మిక్కీ జే మేయర్, గుడ్ లక్ టు యూ. అలాగే ఈ సినిమా కథను అందించినటువంటి మోహన్ గోపి గారు, అలాగే డైలాగ్స్ రాసినటువంటి శ్రీధర్ గారికి ప్రత్యేకించి నా అభినందనలు తెలియజేస్తాను సభాముఖంగా. అలాగే ఇందులో నటించిన నటీనటులు 50 మందికి పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే వారు సంభాషిస్తూ మాట్లాడుతూ స్టేజ్ మీద నా గురించి ప్రస్తావించి వారు అభిమానపూర్వకంగా మాట్లాడటం నన్ను చాలా ఆనందపరుస్తుంది. ఆ రకంగా వారికి నా సభాముఖంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక గ్లామర్ విషయానికి వస్తే లావణ్య త్రిపాఠి అలాగే హెబా పటేల్ వీళ్ళిద్దరూ కూడా చాలా గ్లామర్గా కనిపించారు సినిమాలో. వాళ్ళ అందచందాలతోటి ఆట పాటలతోటి ఖచ్చితంగా ఈ సినిమాకి ఎనలేని గ్లామర్ తీసుకొచ్చారు అంటంలో ఎలాంటి సందేహం లేదు. వారి హీరోయిన్స్ ఇద్దరు కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మరొకసారి వరుణ్ గురించి మాట్లాడాల్సి వస్తే, వరుణ్ అన్ని వర్గాల ప్రేక్షకులు ఏం చేసి సినిమాలు ఒప్పుకుంటున్నాడు, సినిమాలు చేస్తున్నాడు అని నాకు అనిపిస్తుంది. తను ఫస్ట్ సినిమా ఒక విలేజ్ బాయ్గా చేసిన, ఆ తర్వాత సినిమా క్లాస్ మూవీ కంచె నాకు చాలా బాగా నచ్చిన సినిమా అది. ఆ కంచె సినిమాలో ఆ క్యారెక్టర్ అంత కంపోజ్డ్గా తను చేయటం, క్లాస్ వర్గ ప్రేక్షకులందరినీ అలరించే విధంగా చాలా చక్కగా చేశాడు. అదేవిధంగా ఆ తర్వాత వచ్చే లోఫర్ పక్కా మాస్, అందులో కూడాను చక్కటి సెంటిమెంట్ తోటి సాంగ్స్లో కానీ వాటితోటి తను చక్కగా నటించి శభాష్ అనిపించాడు. నాకు చాలా సంతృప్తిగా అనిపించింది ఆ సినిమాలో. అలాగే ఇప్పుడు ఈ సినిమా అటు కామెడీ తోటి మన సీను వైట్ల గారి దర్శకత్వంలో ఖచ్చితంగా కామెడీ ప్రేక్షకులు కూడా కామెడీ లైక్ చేసే ప్రేక్షకులు కూడా ఖచ్చితంగా రీచ్ అవ్వగలడు, వాళ్ళు అలరించగలడు అన్న నమ్మకం నాకు ఏర్పడింది. ఆ రకంగా అన్ని రకాల ప్రేక్షకులకి తన టాలెంట్ తోటి క్యాటర్ చేస్తూ వాళ్ళని సంతృప్తి చేస్తాడని చెప్పేసి వాళ్ళ అభిమానాన్ని ఆశీస్సుని పొందుతాడని ఈ సినిమా ద్వారా నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఆ రకంగా వరుణ్ తేజ్కి మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ చిత్రంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, ప్రతి యూనిట్ సభ్యులందరికీ, టెక్నీషియన్స్కి పేరు పేరున హృదయపూర్వక అడ్వాన్స్ విషెస్ తెలియజేస్తున్నాను. ఐ విష్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.